ఇప్పుడు ఈ కేవలం తత్వజ్ఞానం కల్పించుకోవాలి, తత్వ విచారం చేయాలంటే ఈ పద్ధతిలోనే వెళ్ళాలి. మనం ఉపనిషత్తులు తీసుకోవడం, ఆయా గురువుల దగ్గర తెచ్చేవడం, విచారం చేయడం. అందుకనే కొన్ని పొడి శ్లోకాలు, పొడి మాటలు తీసుకొని చెప్తే అదేమైపోతే క్రమం ఉండదు. క్రమమే ఉండదు, సిస్టమేటిక్ గా ఉంటుంది కదా. దీంట్లో ఒక క్రమంగా వెళ్తుంది. టీచింగ్ ఉంటుంది దీంట్లో, చాలా టీచింగ్ మెథడ్ ఉందన్నమాట. ఇలానే తీసుకువెళ్ళాను. కాబట్టి ఈ మన యొక్క సర్వకాల శాఖ కేనోపనిషత్తు ప్రారంభం చేసాం మనము. దీంట్లో ఆ యొక్క మంత్రం, శాంతి మంత్రం ముందు శాంతి పాఠం. ఓమాప్యాయంతో మాంగాని ప్రాణచక్షు శ్వాసమతోమలమండినాంచ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం అహం బ్రహ్మ నిరాకర్యాం మమా బ్రహ్మ నిరాకరో అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మనివృత్తే ఉపనిషత్తు ధర్మాస్తేమై సంతు తేమై సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాబట్టి ఈ యొక్క కేనోపనిషత్తులో ఈ ప్రశ్నకి సమాధానం ప్రారంభం చేస్తున్నాము. ఏనేషితం వదతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతి స్వః కేనేషితాం వాక్యమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరి ద్వారా ఇష్టపడి, బాగా ఇష్టపడి ఈ మనసు ఆయా విషయాల పట్ల విషయాలు, మనసు విషయాలు అనమాట. మనసు విషయాలతో విషయాలు అనమాట. ఏంటి ఇష్టాలు, రాగద్వేషాలు, సుఖదుఖాలు, శబ్దాలు, విషయాలు, వాటి మీదకి అది వెళ్ళడం అనేది దాన్ని వెళ్ళేటట్టుగా చేసింది. వాళ్ళ చైతన్య స్వరూపమే కానీ సొంతంగా వెళ్ళేదానికి వెళ్ళేనే లేదా. అట్లా అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఒక పెన్ను ఉంటుంది అనుకోండి, ఆ పెన్నులో ఇంకు పోయాం. ఒక ఏదైనా ఒక ఇప్పుడు ఆవు ఉంటుంది అనుకోండి, ఆవుకి గడ్డి పెట్టాలి. అలాగా ఒక సింహమో పులో ఉంటుంది అనుకో, దానికి మాంసం పడేయాలి. అట్లా ఒక విషయం ఉంది. పన్ను ఉంటుంది అనుకోండి, చెవి ఉంటుంది అనుకోండి, చెప్పడం. మనసు ఉంటుంది అనుకోండి, ఇష్టానిస్తారు, ద్వంద్వం. ఆయా విషయాలలోకి ఆయా ఇంద్రియాలని ప్రేరేపించాలి. ఆయా విషయాల్లోకి ఆయా ఇంద్రియాలని ప్రవృత్తిని కలగజేయాలి. దాని గుణాన్ని బట్టో, దాని యొక్క స్ట్రక్చర్ ని బట్టో, అంటే దాని యొక్క ఉపాధిని బట్టో ఆయా విషయాల్లోకి కనెక్షన్ ఇచ్చినవాడు ఎవరు అని అడగడం. ఎవరైనా కేన ప్రాణ ప్రథమ ప్రైతి ఎవరి ద్వారా ఈ ప్రాణం అనేటువంటిది అన్నిటికీ ముందుగా ఉన్నది, ఇలాగ ప్రేరేపణ గురైంది. కేనేషితాం వాక్యమేమాం వదంతి ఎవరి ద్వారా ఈ యొక్క వాక్ అనేటువంటిది శబ్దజాలాన్ని పలుకుతున్నది, ఎవరి ద్వారా నియమింపబడి. అలాగే చక్షువులు, శ్రోతేంద్రియాలు కూడా ప్రవృత్తికి లోనై ఉన్నది. ఎవరా దేవుడు వీటిని నియమించుకొని వాడుకుంటున్నాడు, వాటికి వ్యవహారాన్ని కలిగించాడు అని కదా ప్రశ్న. దీని మీద మనకి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రకారంగా అడిగినప్పుడు మనం దానికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఈ ప్రకారంగా ఈ కార్యకర సంఘాతం అనేటువంటిది దానికి వ్యవహారం ఎవరి వల్ల కలిగింది అని. ఎప్పుడైనా సరే మనసు స్వతంత్రంగా ఆయా విషయాల పట్ల, తన విషయాల పట్ల వెళ్ళడం అనేటువంటిది స్వయం ప్రకృతి ప్రసిద్ధం తత్ర కథం ప్రశ్న ఉపపద్యతే అని. మరి దీని విషయంలో ప్రశ్న ఎందుకు ఉంటుంది అంటే చెప్తున్నాను. ఒకవేళ
మనసు దాని స్వతంత్రంగా గాని పనిచేసినట్లయితే, ప్రవృత్తి విషయాన్ని నివృత్తి విషయాన్ని కలిగించుకొని ఉండినట్లయితే, మనసు ప్రవృత్తి విషయము నివృత్తి విషయం దాన్ని కలిగించుకుంటే విషయాతో, అప్పుడు దానికి అనిష్టమైనటువంటి విషయాలను అది చేయకుండా ఉండాలి. దానికి ఇష్టం లేదు కానీ చేయకుండా ఉండాలి. కానీ అలా లేదే, అది సర్వస్య అనిష్ట చింతనం నష్టం. అందరికీ అనిష్ట చింతనం కలగకూడదు కదా. దేనిలో దానిలోకి ఆ మనసుని బాగా ఆకర్షింపజేసి అత్యసింపజేసి అదేదో ప్రవృత్తిని కలిగించేసి ఆ మనసుని ఆ ప్రకారంగా దానిలో ఉంచేయడం జరుగుతుంది కదా. వెనుదిరిగి రాలేకపోతుంది. కాబట్టి మనసును స్వతంత్రతే గాని ఉండినట్లయితే ఈ రకంగా మనసు అక్కడ కూర్చొని ఉండదు సరిగెట్టే అట్లా లేదు కదా. ఆ మనసు ఏంటంటే సాధారణ వద్దన్నా బాధపడినా మరలా దానిలోనే ఉండాలి. కాబట్టి అనర్థంత జ్ఞానము సంకల్పైతే లోకంలో కూడా మనకి అక్కర్లేవి కూడా ఎవరి ద్వారానో మనకి జరుగుతుంది. నాకు అక్కర్లేదని అంటే ఇంకొకరు దాన్ని వెళ్తున్నారు, ఇలాంటి చేయిస్తున్నారు, ఇలాగ వాళ్ళ వల్ల జరుగుతుంది. అలా ఉన్నదా లేదా అది. కాబట్టి మనసుకి బాధ అనిపించినా సరే తప్పనిసరిగా అది బాధల్లోనే ఉంటుంది. ఆ మనసుకి దాన్ని స్వతంత్ర చేస్తుందంటే అక్కడ ఉండదు కదా. ఎవరో ఈ మనసుని ఆ విధంగా ఈ యొక్క స్థానాన్ని వాడుకుంటున్నారు, ప్రేరణ కల్పించేస్తున్నారు, ఆకర్షింపజేసేస్తున్నారు. అనర్థంత జ్ఞానం సంకల్పైతే ఈ అనర్థములు తెలిసి కూడా మరి సంకల్పం చేయాల్సి వస్తుంది. ఎవరో మనసు సంకల్పం చేయాల్సి వస్తుంది. అది ఉగ్ర దుఃఖేది కాని వారి మానవం. చాలా భయంకరమైన దుఃఖం అది. ఆ భయంకరమైన దుఃఖం కలిగించే విషయాలైనా సరే ఎంత చెప్పినా సరే వెళ్ళకూడదు అన్నట్టుగా చెప్పినా సరే, నీకు అలా జరుగుతుంది అన్నా సరే మనసు వెళ్ళిపోతుంది. మరి మనసు ఎందుకు వెళ్ళిపోయింది అంటే దాన్ని ప్రోత్సాహం చేసిన వాడు ఉన్నాడు, ప్రోత్సాహం చేసేవాడు ఉన్నాడు. అలాగా మనకే అనిపిస్తుంటుంది కదా, నువ్వు అవన్నీ స్వీట్లు తినరాదు అంటే కొద్దిగా తింటే ఏం పోతుందిలే అని మళ్ళీ మనకి ప్రేరణ. అది ఇరువైపులా చెప్తూ ఉండే ఆ మనసు, అది బానా ఇది రానా. ఆ విధంగా ఎంత వాదించినా సరే, అక్కడ అన్ని తెలిసి ఉన్నా సరే, కొద్దిగా సలహా లేక ఆరోపము అలా అభ్యసించుకోవడం బట్టి దానిలో పడవలసి వస్తుంది. కాబట్టి మనసుకంటూ ఒక స్వతంత్రత కనిపిస్తున్నాం. దానికి స్వతంత్రత అనేది ఎప్పటికీ లేదు అన్నట్టుగా అది ఎవరో దాన్ని ఉపయోగపెట్టుకుంటున్నారు. ఆ ప్రకారంగా అది. కాబట్టి ఇలాంటి విషయాలంతా మనం వింటూ ఉంటే ఎవరి ద్వారానో ఇష్టపడి బాగా ఇష్టపడి కూడా ఈ మనసు ఆయా విషయాలలో ప్రేరణ కలిగి ప్రవృత్తి కలిగి ఉన్నది అనేది ప్రశ్న వేయడము కరెక్టే, దానికి సమాధానం రాబట్టవలసి కూడా అది. కాబట్టి ఒక్కొక్కసారి మనకే కనిపిస్తుంటుంది, మనక నువ్వు అలాంటి ఆలోచనలు చేయొచ్చు అని చెప్తుంటాం బతుకులాడి. అలాంటివన్నీ ఊరికి ఆలోచన చేస్తున్నావు చేస్తున్నావు ఎందుకు అంటే కూడా మళ్ళా కొద్దిగానే కదా నేను చేసిందని పెద్దది చేశాను. నేనేం ఆలోచన చేశాను ఇంతవరకే కదా అని చెప్పి దాన్ని అలాగా పెద్దది చేశాను. ఎలా పెద్ద చేశావు నువ్వు మళ్ళీ చెప్తుంటే మళ్ళీ ఏదో చేస్తున్నావంటే ఏమి లేదు కొద్దిగానే లే అని.
నువ్వు ఇలాంటి ఆలోచనలు అసలు చేయొచ్చు. నిద్ర పట్టడం లేదు నాకు, ఇలా నిద్రపోనీయకుండా చేసేస్తున్నావు ఏంటే బాబు అంటే మళ్ళీ ఏం చేస్తుంటుంది, మళ్ళీ అదే చేస్తుంది, మళ్ళీ అక్కడికే తీసుకొస్తుంది. మరి ఎంత బాధించినప్పటికీ కూడా అదే పని చేస్తావే. అప్పుడు ఇలా మనసులు కదా వాళ్ళు అనేది అందరూ మనసులు కదా, మనసుకి ఏదో కర్తృత్వం వచ్చేసినట్టుగా. ఈ కర్త వేరుగా ఉన్నాడు, ఆత్మ సత్తా మాత్రం చేసిన ఆ కర్తృత్వం వచ్చిందని. ఆ కర్తృత్వం ఎవరు, ఈ యొక్క మనసు ఎవరు, దీనికి కారణం ఏమిటి, దీనికి ముందు ఏమిటి, తర్వాత ఏమిటి, మూలం ఏమిటి అని బాగా క్షుణ్ణంగా పరిశోధన చేస్తే ఆ కర్త మానేది. ఇది ఆత్మానాత్మల అధ్యాస వల్ల కలిగింది. ఆత్మానాత్మల అధ్యాస అనేది లేదనుకోండి, అప్పుడు మనకి ఆ రకమైన కర్తృత్వం ముట్టుకునే రానే రాదు. అది అహంకారం చేస్తాను. అహంకారాన్ని పెట్టుకొని ఈ మనసు నాది అనుకోవడం, ఆ మనసు వల్ల సర్వేంద్రియాలు నేనే ఉన్నాననుకోవడం, నేను ఉపాధి జన్యమైన వాడు అనుకోవడం, ఈ యొక్క ఉపాధి స్వభావమే నాది అనుకోవడం, నేను ఒక సంసారి అనుకోవడం, అందువల్ల ఏర్పడింది కూడా. కాబట్టి ఇప్పుడు నాకు ఇలాగా ఇవన్నీ నాకు ఎందుకు అందుకు అసలు నువ్వు అవన్నీ ఆలోచిస్తే మాత్రం నీకు దుఃఖం కలగాలని నువ్వులేము. ఎన్నో రకాల దృశ్యాలు చూస్తున్నావు. అలాగా నేను విరోధులో ప్రత్యర్థులో ఎవరో వాళ్ళ విషయాల గురించి నీకు ఆలోచిస్తే నీకు ఎందుకు దుఃఖం కలగాలి? టెర్రరిస్టుల గురించి వింటున్నావా లేదా? దుఃఖం కలగాల నీకు? ఎంతో మంది బాంబులు వేసుకొని చంపుకుంటున్నారే, వాళ్ళ విషయాలంటే వింటున్నావు, చూస్తున్నావు, నేరాలు ఘోరాలు చూస్తున్నావు, ఆయన దుఃఖం కలిగిందా నీకు? అలాగా నీకు సంబంధించిన వాళ్ళని కూడా నువ్వు ఆలోచన చేస్తున్నావు. అవన్నీ దుఃఖం కలిగించాలా చెప్పు? ఎందుకు కలిగించాలి? అంటే దీని మీద నీకు బాగా మమకారం, మోహం, కర్తృత్వ భావన పెట్టుకొని ఉన్నావు కాబట్టి నీకు కలిగింది. మరి ఆ నేరాలు ఘోరాలు చూసినప్పుడు నీకు కలగలేదే. మళ్ళా నీ ఇంటి పరిస్థితులు, నీ బంధువుల పరిస్థితులు అవన్నీ విన్న వెంటనే నీకు ఎందుకు అలా అనిపిస్తుంది? అంటే అక్కడ పెట్టావు, ఇక్కడ పెట్టల్లా, అది నాకు కాదు అంటున్నావు, ఇక్కడేమో నాది అంటున్నావు. అందుకని కాబట్టి మనసు చేసే, మనసును వాడుకునేటువంటిది, మనసుకు వచ్చేటువంటి విషయాలు అన్ని మామూలుగానే వస్తుంది, కామన్ గానే వస్తుంది. నువ్వు దాన్ని కామన్ గా చేయటం లేదు, ఇంకా ఎక్కువగా చేసావు, దాన్ని ఏదో పెద్దగా చేస్తావు, దాన్ని ప్రత్యేకతను ఇస్తున్నావు. అసలు చాలా విషయాలు వస్తాయి, చాలా విషయాల్ని అలాగే చూడు. ఇది మనసుకు సంబంధించిన విషయము, ఇది నేను కల్పించుకున్న విషయము అని అనుకోవడం మానేసి, ఇదేదో గొప్పది, ఇది నాకు సొంతము, ఇది నాకు సంబంధించింది, ఇది నన్ను బాధించేది అని ఇట్లా అన్ని పెట్టుకున్నావు. కాబట్టి దాని మీద అప్పుడు ఆయా విషయాలు నీకు బాగా నిన్ను బాధిస్తున్నాయి, వికారానికి లోన్ చేస్తున్నాయి, అందుకని నీకు బాధపడదు. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మానాత్మ వివేకం వల్ల ఇదంతా తెలుస్తుందే గాని ఆత్మానాత్మ వివేకం ప్రస్తుత లేకపోతే నీకు ఆ ప్రకారంగానే అనిపిస్తుంది. అనిపించేవన్నీ కూడా నీకు కనిపించేది, అనిపించేది అంతఃకరణ ధర్మాలే గాని ఆత్మధర్మం కాదు కదా. మీరు ఆ విధంగా బాధ అనిపిస్తేది అంతఃకరణ విషయం అని తెలుసుకోవాలి కదా నువ్వు అప్పటికి కూడా. అందువల్ల అంతఃకరణ ధర్మము అక్కడ కర్తృత్వం అనేది రెచ్చగొట్టి పెట్టింది అంతఃకరణంలో. ఆ కర్తృత్వ భావన వల్ల అంతఃకరణలో ఇలాగా అశాంతి కలిగింది, బాగా దుఃఖం కలిగింది అని మీకు తెలియాలి కదా. కాబట్టి కర్తృత్వ భావం ఉన్న చోట ఆ అంతఃకరణ ఆ ప్రకారంగా వికారానికి సంతోషమో దుఃఖమో ఏదో జరుగుతుంటుంది. ఆ ప్రకారంగా మనం చూసుకోవాలి కానీ అదంతా ఆత్మధర్మాలుగా మనం ఎందుకు భావించుకోవాల్సి వచ్చింది? అలా భావించుకోవాల్సిన పని లేనే వస్తుందా? అది భావిస్తుంది. ఇది వరకు ఎప్పుడైనా సరే
ఆ ఇల్లు రోడ్డు పైనే ఉందనుకోండి, ఎవరో లారీ వాడు కొద్దిగా గుద్దాడు అనుకోండి, అక్కడ సిమెంట్ పెట్టులన్నీ వేసిపోయింది అనుకోండి, ఎంత బాధపడి వదిలే కొత్త ఇల్లుగా అలా ఏం చేసేసినారా, ఆ లారీ పెట్టి గుద్దేసినావు ఏంట్రా నీకు అని పెద్ద గొడవ దిగి. అదే ఇల్లు 10 ఏళ్ళ తర్వాత మొత్తం అడగొచ్చేసింది, అపార్ట్మెంట్ కట్టాలి అని అంటుంది. అప్పుడు ఎందుకు బాధ రాలా నీకు? వాడేవలో లారీ వాడు తగిలినంత మాత్రం చేత గొడవ చేస్తుంది. ఇప్పుడు మొత్తం పడకొచ్చేసినావు కదా, ఇప్పుడు ఎందుకని? ఇప్పుడు ఇంకా నష్టం కదా, ఇంకా బాధ కలగాలి కదా. ఎందుకు కలగల? అప్పుడు దాని మీద మోహం. ఇప్పుడు ఆ ఇల్లు ఇంకొకటి లోపల అవ్యక్తంగా సంకల్పింపబడింది అపార్ట్మెంట్, దాని మీద పెట్టేసి ఇప్పుడు ఈ చిన్న ఇల్లు తప్పించేసి ఆ పెద్ద ఇల్లు దాన్ని కొద్దిగా తగిలితే అప్పుడు ఏడుపు. ఏది లోపల ఉంది కదా, ఇంకా బయటకు రాలే, దానికి ఇప్పుడు బాగా దానికి ఏం జరుగుతుంది. దీనికి జరగచ్చు, మొత్తం తీసేస్తుంది. కాబట్టి మనం పెట్టుకునేదాన్ని వస్తుంది, మనము పెట్టుకునేదాన్ని. ఇంకా మనం అనుకుంటుంటాం బాగా చూసి మంచి ఇల్లు పగలు కొట్టేసినాడు, అదే నాకైతే నేను బలగాన్ని పగలగొట్టినా అంటాం. నీకేది మంచిది అనిపించింది, వాడికి ఇంకోటి మంచిది ఉంది. మనం ఆయా విషయాలకి ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది, ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప ఏది నిజంగా దీంట్లో నుంచి దానిలోకి మార్చి మనసుకి ఏదో ఒక ప్రలోభం పెట్టాం. అందుకనే ఆయా విషయాల పట్ల మనసు సంతోషాన్ని, దుఃఖాన్ని, బాధని కలిగించుకుంటూ ఉంటుంది. అది ఎవరో ఈ విధంగా ఒక ఇంద్రజాలకుడు లాగా ఆ మనసుకి ఆ విధంగా ఈసిపోతే ఆ మనసుకి ఏం కలగనే. కాబట్టి ఆ మనసుకి అప్పుడప్పుడు ఎవడో ఒకడు సాంబ్రాన్ని పోగేసినట్టుగా దానికి కనిపిస్తున్నాడు, దానికి ఏదో అధ్యక్షింపజేస్తున్నాడు. కాబట్టి మనసు కలగదు. కాబట్టి మనసుకి స్వతంత్ర భావన లేదు, అది కరణమేది, అది వాడుకునే వస్తువేది. అంతేగాని దానికి స్వతంత్ర సత్తా, ప్రతిపత్తి, జ్ఞానము నేనే అది చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడేమంటున్నారు చూడండి, ప్రాణేంద్రియ విషయక ప్రశ్న శాస్త్రం. ఏన ప్రాణ యుక్త నియుక్త ప్రేరిత సన్ ప్రైతి గచ్చతే వ్యాపారం ప్రతి ప్రశ్న. మరి అది మనసు ప్రశ్న కూడా అయిపోయింది. ఇక ప్రాణము ముఖ్యమైనది అదే. కాబట్టి ఇక మిగిలినవన్నీ చెల్లగా దాని వల్ల ఆ మనసును ముందు ప్రేరణ చేస్తే చాలు, మనసుకు ముందు ప్రలోభాన్ని కలిగిస్తే చాలు, మనసులో అధ్యసింపజేస్తే చాలు. దానిలో ఉండే అవిద్య, కామ, కర్మ ప్రవృత్తి ఆ మనసు నుండి పుట్టుకొచ్చి మిగిలిన వాటికన్నిటికీ చేరుకుంటుంది అట్లా. కాబట్టి ఇవన్నీ తర్వాత గుంపుగా ఇక్కడ సమాధానం చెప్పారు. ఒక గుంపుగా అంటే దీని ఉపలక్షణం అన్నమాట. అట్లాగే వీటికి కూడా స్వతంత్రత లేదు, దేనికి కూడా ఎవరో ఉండి దానికి పని చేయిస్తున్నారు అని. అలాగే ఏన ప్రాణ యుక్త నియుక్త ప్రేరిత సన్ ప్రైతి గచ్చతి వ్యాపారం ప్రతి అని అడిగారు. అన్నిటికీ ముందుగా ఉన్నటువంటి ప్రాణము, సర్వజీవరాశుల్లో ముందుగా ఏర్పడిన ప్రాణము. అందుకని ముందుగా మనకు ఉన్నదేంటి? ప్రాణమే. ముందుగా ఉన్నదేంటే ప్రాణమే. ఆ ప్రాణము ఆకలి దప్పులతో కూడుకొని ఆ శరీరంలో అలా పడి ఉంటుంది కాబట్టి శ్వాస నిశ్వాస రూపంగా దానికి ఏమి అభము శుభము తెలియదు, అనిపించేది తెలియదు. అట్లా ఉంటుంది. ఈ మనసు అనేది తర్వాత ప్రవేశించిన తర్వాతనే
మరి ప్రాణానికి తర్వాతే కదా మనసు ఏర్పడింది. మరి దాని మనసు గురించి ముందు చెప్పారు ఏంటంటే మనకు సమస్య ప్రాణంతో పుట్టలేదు, కలగలేదు, మనసుతోనే. నిజానికి చూస్తే ఆ మనసే ఈ ప్రాణంతో పాటు వచ్చి ఉన్నది. మనసే ప్రాణంతో పాటు వచ్చేసేది. ఆ మనసు సంకల్పం మీదనే ప్రాణము నిలవాలి. నిజానికి ఆ మనసు సంకల్పం చేయకపోతే జరగదు. అధ్యాస ప్రాణంలో ఉండదు, మనసులో ఉండదు. కాబట్టి అది అవ్యక్తంగా ఉంది, ఇది వ్యక్తమైపోయింది. ముందుగా శరీరంలో వ్యక్తమైంది ఎవరు? ప్రాణం. నిదానంగా ప్రాణం వెనకాలండి వ్యక్తమవుతూ ఉన్నది ఎవరు? మనసు. అందుకని చంద్రపిల్లల్లో మొదట్లో అందరూ దీనికి వెళ్ళిపోతారు పాపం, ఏం నవ్వుతారు పాపం, స్వచ్ఛంగా ఉంటారు. ఇంకా కొద్దిగా ఎదుగుదలలో తల్లిని వదిలిపెట్టు, వాళ్ళ దగ్గరికే తిరుగుతారు, రౌండ్ చేస్తారు. బయటకు పోనే ఇది వరకు అందరి సంగతికి అందరు ఎవరు చేయగలిగితే వెళ్ళిపోవడమే, ఎవరు చేయగలిగినా వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ గ్రూపులోనే తిరుగుకుంటుంటారు. పుట్టిందో లేదా మమకారం. ఇంకా పెద్ద అయితే ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి ఏది తాగిచ్చినా తాగేస్తారు ముందు పని అది. తర్వాత నాకు ఇది దొరికొస్తారు అన్నందుకు వచ్చినప్పుడే తెలుసు. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళకి మనసు అనేది వికసిస్తూ ఆ మనసులో ఉండే భావాలన్నీ బయటపడతాయి. కాబట్టి ఆమె ముందు, కానీ మనసు వల్లనే అన్ని అనంతారు. కాబట్టి కేవల ప్రాణం అనేది దేన్ని ఆలోచన చేసుకోదు కదా. ప్రాణం అనేది ఒక రకంగా ఆయా ఇంద్రియ గోళకాల్లో ఉండి దాని పని అది చేస్తుంది. దాన్ని ఎవరో నియమింపజేసే ఈ ప్రాణం. కేన ప్రాణ యుక్త యుక్త ప్రేరిత తన ప్రైతి గచ్చింది అని వ్యాపారం. దాని వ్యాపారం ఏంటంటే విశ్వాస లక్షణమే. అది ఎవరు ఈ శ్వాస లక్షణాన్ని ఈ యొక్క జ్ఞానేంద్రియాదుల్లో కలిగించి దాన్ని నియమింపజేసి నియుక్తి చేసి జరిపిస్తున్నారు అని అడిగేది. ఆయనకి ఇష్టం లేకపోతే అసలు ఉండటం కూడా కుదరదు కదా. కొంతమంది ఈ త్వరగా ఇల్లు ఖాళీ చేయాలి అనుకుంటుంటారు. కొంతమంది ఎంత శిథిరమైనా సరే అక్కడే ఉంది ఏదో ఒకటి. అందుకని కొంతమంది ముసలాళ్ళు ఉండాలంటే ఇంకా బతకాలనే అనుకుంటారు. కాబట్టి శరీరం కూడా సహకరిస్తూనే ఉంటుంది. ఇంకా ఉండాలన్నాడు కదా, ఇంకా ప్యాకింగ్ చేసుకున్నట్లాగే. వద్దు అనుకున్నాడు అనుకోండి, ఆ క్షణంతోనే ఇల్లు విషయం మర్చిపోతుంటాడు, మంచి విషయం కూడా మర్చిపోతుంటాడు. అందువల్ల శరీరం మీద జీవించాలి అనుకున్న వాళ్ళు శరీరం మీద అత్యంత అభిలాష పెట్టుకోనుంటే శరీరం కూడా ఒప్పుకుంటుంది. సరే పోనీలే, నేనంటే నీకు ఇష్టమే కదా, సహకరిస్తాను. అసలు నువ్వు అసలు అయిపోయింది కదా పని అంటే ముందు వెళ్ళవా అని కూర్చుంటుంది శరీరం కూడా. అయిపోయింది అంటున్నావు కదా, ముందు రోజులు ఇస్తాను. ఇంకా ఉంది శరీరంలో చేయవలసిన పని అంటే సరే ఇంకొద్ది రోజులు శరీరం కూడా అర్థమైందా. నేను వెళ్ళిపోతానని ముందుగా చెప్పేసినాను అనుకోండి, రాత్రిలో వాడికి ఇంకోటి బుక్ చేసేస్తాడు, వాడికి 1 రోజులు కూర్చో ఉంటాడు. ఎప్పుడు చదువుతారు ఇలా టైం ఉంది లేవయ్యా, ఇంకా 24 గంటలు అవలేదు కదా, లేక 18 గంటలు అవలేదు కదా. పూర్తిగా అయిన తర్వాత 1 నిమిషం ఉన్న తర్వాత బయట పెడతానంటే వాడు ఎవరికి బుక్ చేయదు. మనం ముందుగానే చెప్పేసుకుంటున్నాం కదా, అయిపోయిందమ్మా వెళ్ళిపోతాం, మా పని అయిపోయిందని. బట్ ఇంకోటికి ఇస్తారు. అట్లా వేరే విషయం కూడా అంతే. ఏముంది నేను చేసే పని ఇక్కడ అంతా అయిపోయింది కదా అని చెప్పడం బట్టి శరీరం కూడా ముందు వదులుతాం, చాలే ఇంకా అన్నట్టుగా ఉంటున్నాం. కాబట్టి శరీరానికి కూడా ఏం స్వతంత్రత ఏమి లేదు, ప్రాణానికి కూడా ఏం స్వతంత్రత ఏమి లేదు. అక్కడ ఎవరో ఇష్టపడి ఇలాగా ఆశ్రయిస్తుంది. అందువల్ల ఆత్మ విషయం ఏంటంటే ఇష్టమే. అది ఇష్టపడింది అనుకోండి జగతంతా దాని అధీనంలో ఉంటుంది. కాబట్టి ఇచ్చా స్వరూపమే ఆత్మ.
ప్రథమ ఇది ప్రాణ విశేషణం చేత. అందుకనే ప్రాధాన్యం ముందుగా అనేది ప్రాణానికి విశేషణం. పూర్వకత్వ సర్వేంద్రియ ప్రవృత్తినా, అది ముందుగా ప్రాణం చేస్తేనే అన్ని ఇంద్రియాలకు ప్రవృత్తి కలుగుతుంది, జీవం వస్తుంది. లేకపోతే జీవం అనేది దేనికి రాదు. కాబట్టి ఏ ఇంద్రియాలు ఎంత గొడవ పట్టినా ప్రాణం మీదనే ఉంటుంది. ప్రాణంగా పలాయనం చేసింది అనుకోండి, ఎవరైనా అంతే. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎవరైనా సరే, ఇప్పుడు హాస్టల్ పిల్లలు ఉన్నారనుకోండి, మాకు దగ్గరగా చూస్తున్నారంటే కడుపు నిండా అన్నం పెడుతున్నారు అని అర్థం. ఒకరోజు వంటే లేదనుకోండి, ఏంటో సౌండే రావడం లేదు. ఎందుకంటే దేని మీద ఆధారపడింది హాస్టల్ అంతా? ప్రాణం మీద. ఆ ప్రాణానికి ఏం కావాలి? ఎందుకెట్లు కావాలి. కాబట్టి వంట వండితే తప్ప ఆ పిల్లలకంతా వాయిస్ రానే రాదు. కాబట్టి 2 రోజులు దిగిచ్చేసినాడు అనుకుని వంటవాడు వండకుండా పిల్లల వాయిస్ బయటపడుతుంది. ఏమైనా పడుకున్నామంటే నీరసం వచ్చిందండి అని అందరు నీరసంతో ఏమవ్వాలా? పడుకోవాల్సింది. కాబట్టి ప్రాణ ధర్మం బాగా హుషారుగా పనిచేస్తే ఇంద్రియాల ధర్మం కూడా, ఒక ప్రాణాన్ని నొక్కేసినామనుకోండి, మనము దాన్ని డల్ చేసినామనుకోండి, మిగిలిన ఇంద్రియాలన్నీ దాన్ని అయిపోతాయి. అందువల్ల దాని వల్లనే సర్వేంద్రియాలు ప్రవృత్తి, ప్రాణం వల్లనే. ఏనా విషితాం వాక్యం దిమాం శబ్దలక్షణం వదులుతే. కాబట్టి ఎవరి వల్ల ఇష్టపడి, బాగా ఇష్టపడి ఈ యొక్క వాక్ అనేది శబ్ద లక్షణాలంతా చేస్తున్నది. శబ్ద లక్షణం ఏంటి? వైఖరి, ఉచ్చారణ ఆయనకి. ఎవరో లౌకికులందరూ మాట్లాడగలుగుతున్నారు, పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ఎన్నో రకాల ఉచ్చారణలంతా చేస్తున్నారు, తగాదాలు చేస్తున్నారు, పెద్ద పెద్దగా అరుస్తున్నారు. వీటి కారణం ఏంటి? చక్షుస్తోత్రం చేసే విషయే ప్రభుదేవ ద్యోతనవా వినుక్తి నియుక్తే ప్రేరయతి. అలాగే ఇతర చక్షువులు, స్తోత్ర ఇంద్రియాలు, వాటి విషయంలో కూడా చక్షువు, నేత్రేంద్రియాలు, స్తోత్రం, చెవులు, వాటి విషయాలు. నేత్రం అనగానే రూపాలు, స్తోత్రం అనగానే శబ్దాలు, వాటి విషయాలలోకి సహ దేవ. ఇక్కడ ఆ మాట వదిలిపెట్టాడు సింపుల్ గా. ఎవరా దేవుడు దీనిలో ప్రకాశించుకొని దాన్ని నియమింపజేసి దానికి పని కల్పించి దానికి ప్రేరణ ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎవరా దేవుడు? యజమాని, కర్త. చూసారా ఆత్మ ఎవరైనా. సో మాట వదిలిపెట్టాడు దేవ అనే మాట. దేవ అంటే ద్యోతనవాన్, ప్రకాశవంత. ఆయన నియమింపజేశాడు దీన్ని అని ఒక మాట అడిగాడు. ఎవరు చేసింది? అర్థమైందా? ఇట్లా అంతవరకు అన్నమాట. దీనికి సమాధానం ఇప్పుడు చెప్పుకోవాలి. కరెక్ట్ గా ఉందా లేదా ప్రశ్న? మనసుకి ప్రాధాన్యత ఇచ్చారు ఇక్కడ. ఆ మనసులో ముందు ప్రకాశిస్తాడు కాదు, ప్రాణంలో ప్రకాశించాడు ఆత్మ. ఈ చక్షువుల్లో గాని, చెవుల్లో గాని, కాళ్ళల్లో గాని, చేతుల్లో గాని, పొట్టలో గాని, దేనిలో కూడా ప్రకాశించండి. ముందుగా మనసులోనే ప్రకాశం అంతఃకరణ. ఎందువల్లంటే సూక్ష్మంగా ఉండడం, రెండోది ఆ మనసు చేత సంకల్పాలు రావడం, మనసు చెప్పినట్టుగానే సర్వేంద్రియాలు పనిచేయవలసి రావడం, అలాగా మనసులోని అధ్యాసలు, ఆరోపాలన్నీ జరగడం. మనసు జ్ఞాన స్థానం కాబట్టి, మనసు ఏ స్థానమో జ్ఞాన స్థానం కాబట్టి అక్కడే ముందుగా అక్కడే ప్రకాశం సూక్ష్మంగా జరగడం. తదుపరి అన్ని ఇంద్రియాలకి సంబంధం పెట్టుకోవడం జరుగుతుంది. అన్ని ఇంద్రియాలకి ఇంద్రుడి వలె, దేవతలకి ఇంద్రుడి వలె, అన్ని ఇంద్రియాలకి అసలైనటువంటి ఈ యొక్క ఇంద్రియం ఉంది కదా మనసు, అది ముఖ్యమైనది కాబట్టి
అన్నిటికీ కూడా అది ప్రేరణకి అది స్థానంగా ఉంది కాబట్టి అది చెప్పారు ముగ్గురు. అప్పుడు ఆ మనసు యొక్క లక్షణం కూడా స్వతంత్రమై లేదు, ఎవరో ఉంది దాని యందు ఈ ప్రకారంగా కర్తగా ఉంది, ఆత్మగా ఉంది. ఆ యొక్క మనసును ఉపయోగించుకొని అలాగే సర్వేంద్రియానికి దేహానికి ప్రవృత్తి కలిగించి చేస్తుంది అని ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఈ జవాబు ఇక్కడ కొంత చెప్పుకున్నా సరే విశేషమైన జవాబు తర్వాత. జవాబు సరాసరి ఎప్పుడైనా సరే సూటిగా ప్రత్యక్షంగా చేయబెట్టి వేలు పెట్టి చూపించరాదు ఆత్మ విషయం. అలా చెప్పడం కాదు. అందుకనే ఎప్పుడైనా సరే అర్థమైందా, అలాగా కొంతమందిని మీ ఆయన పేరు ఏమిటి అంటే అప్పుడు వాళ్ళ ఆయన పేరు చెప్పరు. అర్థమైందా, వాళ్ళ ఆయన పేరు చెప్పరు. దశరథుడి పుత్రుడు అని చెప్పారు. దశరథ ఆత్మజ దశరథ ఆత్మజ అని వాడిని అడిగామనుకోండి అట్లాగే చెప్తారు. లేకపోతే ఎక్కడున్నారు అంటే ఆయన పక్కన ఈయన పక్కన అని అట్లా కూడా చెప్తారు. వీటికి చూపించరు, అది మర్యాద కాదని. అట్లాగా ఆత్మ విషయంలో కూడా చూపించే విషయం కాదు కాబట్టి అందువల్ల ఈ టెక్నికల్ గా దాన్ని చెప్పాలి కాబట్టి దీనికి సాక్షిగా ఉంది, దానికి సాక్షిగా ఉంది, దీని ప్రేరణకు అదే మూలమై ఉంది, అట్లా చెప్పుకుంటూ పోతాం. అందుకని ఇప్పుడు సమాధానం ఎలా ఉంది, గురువు యొక్క సమాధానం ఈ మంత్రం చూపించారు. ఇది వాళ్ళకు స్పష్టంగా చెప్పడం అనేది క్రమ పద్ధతి ఇదే అన్నమాట. అంతేగాని ఏదో పెట్టి చూపించేది కానీ కాదు. ఎందుకు అలా చెప్పారు చెప్పండి, ఎందుకు చెప్పండి. అపరోక్షమైన స్వరూపము మన ఇంద్రియాల ప్రత్యక్షాది ప్రమాణం కానిది. ఇలా చెప్పేటప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది, నిశ్చయం చేసుకోవాల్సింది. కాబట్టి అలా చెప్తారు. అలా చెప్పినప్పుడు మనం ఎప్పుడు ఏడు పెట్టి చూస్తున్నట్టుగా ఎక్కడో మనసులో ఇంకెక్కడో ఉన్నట్టుగా భావించుకోకూడదు. నేనే అయ్యన్నాను అని నా స్వరూపమే దుఃఖరూపమే అని తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప వేరేగానే. అందుకనే ఎప్పుడైనా చెప్పేటప్పుడు మనము ఇప్పుడు కొంతమందిని ఇంట్లో నీకు బుద్ధి లేదు, నువ్వు గాడిదలాగా ఉన్నావు అని చెప్తున్నా కొంతమంది నన్ను కాదులే అన్నట్టుగా ఉంటారు. అలాంటి మంద బుద్ధులు కూడా ఉంటారు. నేను నాకు తిట్టిందేవులే అంటా, నేను అట్లా అనుకోలేదే. ఇన్ని సమస్యలు వస్తుంటే కూడా నువ్వు అసలు ఇంత కిశోరణ పడి ఉన్నాయి, అసలు ఉన్నాయంటావా? అంటే అంత స్టీల్ బాడీ లాగా బుద్ధి మందగించుకుంది. ఏమనుకోవాలి అప్పుడు వాళ్ళు జ్ఞానులు అనుకోవాలా లేకపోతే ఇంకేమనుకోవాలి, మందు బుద్ధులు అనుకోవాలా? అట్లా వాళ్ళు కూడా ఉంటారు. ఏమి ఇంత కూడా స్పందించకుండా ఉంటారు. ఎన్ని అన్నా తిన్నా ఏమింత పట్టదు. అర్థమైందా? ఏమమ్మా 10 మందిని కన్నావు, 10 మందిని కన్నావు, నీకేం అనిపించలేదు? ఏమనిపించలేదే నాకు. ఈ మధ్య కనలేదు కానీ ఊరికే కనుకోలేదు. పెంచుతావమ్మా బాబు, ఎలా పెంచుతావమ్మా బాబు? అర్థమైందా? ఇలాగా ఇద్దరిద్దరుగా కాస్తావు, ఎలా పెంచడమ్మా? అటు ఒకటి పాలు తాగిస్తే అయిపోతాను. రోజుమైనా ఏంటో నాకేం సమాధానాలు ఎలా ఉన్నాయి? ఏదో వండుతాం అంతా కలిపి పోసేస్తాం అందరు గిన్నెల్లో సరిపోతాం. ఇట్లాంటి ప్రశ్నలే కానీ ఏం కర్తవ్యము, ఏం చెయ్యాలి ప్రపంచంలో ఏమైనా ఆలోచన చేస్తున్నారా? దేవుడికి పెట్టండి, దేవుడికి పెట్టండి. దేవుడు ఇచ్చారు నీకు వచ్చి దేవుడికి పెట్టండి, దేవుడికి
అదొక మాట్లాడారు. స్నానం భోజనం మీరు ఇలా ఒకసారి మీకు ఆలోచన వస్తుందా, ఎందుకు పుట్టాము, ఏమిటి జన్మ ముక్తి జన దుఃఖ దోష ఆనదర్శి ఏంటి అక్కడ ఏదో ప్రపంచం అలాగ పరచబడి ఉంది, మనమందరం జోలు తెచ్చుకొని నింపుకొని పోతాం. ఎక్కడికి పోతాము? ఈ ప్రపంచంలో పడి ఉంది, ఎక్కడికి వెళ్ళేదానికి వీళ్ళు. ఇప్పుడు అరబ్ దేశాలంటే చూసారా, సంపాదించిన వాళ్ళని ఇక్కడ చేసుకోవాలి అనేటప్పటికి ఇండియన్ మాత్రం ముందు హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకని వాడికి పట్టుకుపోయే పనే కానీ తినే పని లేదు కదా. అందుకని అరబ్ దేశాలకే రాకూడదయ్యా. ఎందుకని తెచ్చుకునేది. అందుకని అమెరికా అయితే తెచ్చుకో. వాడు కూడా కండిషన్ పెట్టాను, పైసా పోయేదానికి వెళ్ళలేదు ఇక్కడ అంటే ఇంకా అక్కడ కూడా సమస్య. ఆ ప్రకారంగా ఇక్కడ కూడా అదే ఉంది. మీకు తెలియకుండా అన్ని దేశాలు ఆ దేశాలు చెప్పినట్టుగానే ఈ జగత్తులో కూడా జగదీశులు ఎడితే చేస్తారు. ఇక్కడ పుట్టిన వాళ్ళంతా ఇక్కడ తిరిగిపోవాల్సిందే కానీ పట్టుకుపోయేదానికి వీలు లేదు. చూసారా లేదు ఆ సిద్ధాంతం. ఎక్కడ పట్టుకెళ్తావు? ప్రతి ఒక్కడు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం సంపాదించినా అక్కడ తినిపోవాలి. తింటే తిను, లేకపోతే ఇచ్చుకొని పో, లేకపోతే వదుకొని పో. పట్టుకెళ్ళేదానికి ఇదేం లోపం అండి బాబు, పట్టుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటూ తెచ్చుకో అంతే. ఎంతమంది అయ్యా బాబు, ఎన్ని ఆస్తులు అలా పోయినాయి. ఈ గవర్నమెంట్ కూడా వదులుకోవడం బాగుంటుందే. ఎన్ని గవర్నమెంట్లు మారితే ఇప్పటికే సాధులైంది, ముసల్మాన్లైంది, బ్రిటిష్ వాళ్ళదైంది, ఇప్పుడు మనవాళ్ళు ఉన్నారు. వీళ్ళ సంగతి కూడా అయితే ఎన్నైందండి. ఎవరైనా ఇక్కడ పడేసుకోవాలి. కానీ మహా నడిపాల ఇక్కడే పడేసి. ఇక్కడ ప్యాకేజీలు ఏముండవు. ప్యాకెట్లు తయారు చేయాలంటే ప్యాకెట్లు అది పెట్టుకోవాలి. ఎన్నైనా తయారు చేసుకో, ఇక్కడే వదిలిపెట్టే అట్లా. కాబట్టి ఆ ప్రకారంగా ఇలా ఏది పెట్టి చూపించేటట్టుగా కాకుండా చెప్పేటప్పుడే మనకు అర్థమైపోవాలి. కాబట్టి నీ కంట్లోనే ఉన్నాడంటే మనము తెలిసేసుకోవాలంటే నాకంటే వేరుగా లేదా, నీ ఒంట్లోనే ఉన్నాడు అంటే నాకంటే వేరుగా లేదా, నేనేనా అంటే అలాగా నీళ్ళే ఉన్నాడు అన్నట్టుగా చెప్తే ఎక్కడ అని ఏదో కిడ్నీలో రాండి లాగా ఎక్కడ పోతుంది. నేనే చెప్పుకోవాలి. ఎక్కడ ఎత్తుకామనుకుంటే కిడ్నీలో రాళ్ళు దొరుకుతాయి. నేనే చేసుకోవాలి. నీ హృదయం ఏంటి ఉన్నారంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, కిడ్నీలో రాళ్ళు అనుకుంటున్నారు. అది సమస్య. చివరికి నీ హృదయం ఏంటి ప్రకాశితమై ఉన్నాడు పరమాత్మ అంటే అదొకటి అంటారు చేసుకోవాలి. అర్థమైందా? లేకపోతే చెప్పి తీసింది ఆ హృదయంలో ఉన్నాడట, మందులు దర్శించారట. అట్లా పెట్టుకోకూడదు. నువ్వే అహమతి, తత్వమతి. అదేగా సాధారణ మందికి ఇదే ఉంటుంది క్రమం. నీ అంటే ఉన్నాడంటే చూపించరాదు తీసి అర్థమైందా? నేనే అయి ఉన్నా. త్వరలోనే మట్టి ఉన్నది అంటే పగలగొట్టి వద్దా నాకు, లేకుంటే నా చేతిలో పెట్టు అనకూడదు. కొండను చేతిలో పెట్టాయంటే గురువు గారు నేను కొండలో మట్టి ఏమన్నారు కానీ కొండను చేతిలో పెట్టాయంటే అని అనకూడదు. ఇంకా అంతమంది బుద్ధి. అందువల్ల గమనించుకోవాలి. కొండలో మట్టి ఉన్నదంటే కొండే, మట్టి అంటే కొండ చేతిలో పెట్టా అంటే ఇదే అని తెలుసుకోవాలి. కానీ మనం మట్టి లేదే వేరేగా చూపించలేదే అని అన్నదారు. అహమస్మి అని నేనే అయ్యున్నాను. సమాధానాలు చూడండి ఎలా ఉంది. స్తోత్రం మనసో మనోయత వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుష చక్షుః వాచముచ్య ధీరాః
ప్రేత్యస్మాత్ లోకాదమృతా భవంతి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత వాచో వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషాచక్షువాచముచ్య ధీరాః ప్రేత్యస్మాత్ లోకాదమృతా భవంతి. ఈ యొక్క మంత్రంలోనే జవాబు పేరుతో జవాబు కంప్లీట్గా ఉండాలా, కొద్దిగా ఉండాలా? జవాబు అనేటువంటిది 1 సంవత్సరం తరబడి జవాబు చెప్తానలా, క్షణంలోనే చెప్పాలా? సంవత్సరం తరబడి కాదు కదా, 1 సంవత్సరం పడుతుందండి జవాబు అని చెప్పేలా కాదు కదా. ఆ యొక్క అప్పటికప్పుడే చెప్పిన జవాబునే నీకు వివరించేదానికి, నీకు స్పష్టం చేసేదానికి 2 రోజులు పట్టచ్చేమో కానీ జవాబు మాత్రం ఏ రోజు అని ముందు పెట్టేది. నీకు అర్థం కాకపోవటం బట్టి నీకు ఆ రకమైనటువంటి స్పష్టత కలగలేదు కాబట్టి దీన్ని మాటికి చెప్పడంలో సంవత్సరాలు పట్టిందే కానీ నిజంగా జవాబు నేను ఏ రోజో అని ముందే పెట్టేది. కాబట్టి ఒక ఈ మంత్రంలోనే ఈ జవాబు అనేది పరిపూర్ణంగా కంప్లీట్ గా వచ్చేసింది. అది ఎలా వచ్చిందంటే అమృతత్వాన్ని కూడా ప్రసాదించేసి, అమృతత్వాన్ని కూడా చెప్పేసి, మోక్షాన్ని కూడా చెప్పేసి, మొత్తం వచ్చేసింది దానిలో. అదేం సార్ అంటే చెప్తున్నారు అంది. అక్కడ మనసు నుంచి అడిగారు, ఇక్కడ స్తోత్రేంద్రియాన్ని చెప్పారు. అదేమిటి అలాగా? ఆ మనసు నుంచే చెప్పచ్చు కదా. స్తోత్రేంద్రియం నుంచి ఎందుకు చెప్పారు? జవాబు స్తోత్రేంద్రియం, ప్రశ్న మనసు నుంచి. అవును, మేము పర్పస్ గానే చెప్పాము. ఏదైనా అది దాంట్లో చెప్పవలసిందే చెప్పాం. అలా చెబితేనే మంచిది, అలాగే చెప్పాలి. సర్వ అనర్థాలన్నీ మనకి చెవు నుండి వస్తాయి. ఎన్ని అనర్థాలు ఉన్నాయో దేని నుండి వస్తాయి? చెవు నుండి. ఆ చెవు గండు పెట్టుకోకే మంచిది, చెవులు వస్తే మంచిది. ఈ చెవుల వల్లనే మనకు అనేక రకాల అవిద్య అంతా వైరస్ లాగా కేవలం వాళ్ళన్నారు బాగాలేదు అన్న మాటలన్నీ వింటుందండి, భలే సూక్ష్మంగా వింటుందండి. బాగా వినేసి లోపలికి చేసి మనసుకంతా లేకపోను అన్ని కుప్పలుగా చేస్తున్నాం. చూసినవన్నీ ఎక్కువ లోపలికి, చెప్పినవన్నీ ఎక్కేస్తుంది. చూసినవన్నీ చాలు, చెప్పినవన్నీ చేయాలి. ఎక్కువగా మనము చెవులో వేసుకునేది ఎక్కువ. చెవు వల్లే సమస్యలు వస్తాయి. చెవులను బట్టి రానే రాదు, చెవు వల్ల సమస్య. దీనివల్ల ఎవరి నోటి నుండి అయినా మాట వస్తుంది అంటే ఎన్ని కొంపలు ముచ్చుతుందో తెలుసు, ఎంత హాని చేస్తుందో తెలుసు. అలా ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడి నుంచి చెప్పారనమాట. అవిద్య ఎక్కడి నుంచి ప్రారంభము? వినేదాన్ని బట్టి వస్తుంది అన్నమాట. ఆరోపాలన్నీ అన్ని రకాల వ్యవహారాలకు మూలమైనటువంటి ఆ యొక్క ఆరోపాలన్నీ చెవి వల్లనే ఎక్కించుకోవాలి. వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, అందుకని వాళ్ళు అలా చెప్పారు. స్తోత్రం అన్నారు. స్తోత్రానికే స్తోత్రం అయ్యన్నది అన్నారు. 1, మనసుకే మనసు అయ్యన్నది. 2, వాక్కునికే వాక్కు అయ్యన్నది. 3, ప్రాణానికే ప్రాణం అయ్యన్నది. 4, చక్షువులకే చక్షు అయినది. 5 విషయాలు గురించి ఈ ప్రకారంగా నువ్వు దాన్ని తెలుసుకుంటే, నువ్వు ఎవరి గురించి అయితే ఎవరి వల్ల అన్నావు కదా, ఆయన స్తోత్రానికే స్తోత్రము, స్తోత్రానికే పైనున్నాడు. మనసుకే మనసు, మనసుకే పైనున్నాడు. వాక్కులకే వాక్కు, వాక్కులకే పైనున్నాడు. ప్రాణానికే ప్రాణము, ప్రాణానికే పైనున్నాడు. చక్షువులకే చక్షువు, చక్షువులకే పైనున్నాడు అని నువ్వు విచారం చేసిన వెంటనే ఈ యొక్క స్తోత్రానికి లోబడి లేదు,
మనసుకి లోబడలేడు, వాక్కుకి లోబడలేడు, ప్రాణానికి లోబడలేడు, చక్షువులకు లోబడలేడు. ఆయన అసంగమైన స్వరూపం అని నీకు తెలుసుకోద్ది. ఈ ప్రకారంగా నువ్వు తెలుసుకున్న వెంటనే నువ్వు అతిమతి తీరా ఈ శరీరేంద్రియ సంఘాతము నుండి నువ్వు ఈ యొక్క ఉపాధి నుండి నువ్వు విడిపోయి ప్రేత్యస్మాత్ లోకాలు దీని నుండి విడిపోయి నువ్వు నాకు శరీరేంద్రియాలు, కాలదేశాలు, సమస్త వ్యవహారాలు నాకు లేనే లేవు అని నువ్వు తెలుసుకొని అస్మాత్ లోకాలు ఈ శరీరేంద్రియ అభిమానం నుండి నువ్వు విడిపోయి వివేకాన్ని కలిగించుకొని అమృతుడై ఉంటారు, అమృతులై ఉంటారు సమస్త జనులు. అంటే శరీర ఇంద్రియ సంఘాత వర్జిత అహం నవద్వారపురే దేహి నైవ కుర్వన్న కార్యం. ఈ నవద్వారంలో ఉండేవాడు అసంసారి ఆత్మ. ఈ నవద్వారముల్లో నేను నాది అని ఆ వ్యవహార సమకాలంలో చేసేవాడు కూడా దేహేంద్రియాలకు విలక్షణమై ఉన్నాడు. వాడు భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, సంసారి కాదు, రాజు కాదు, పేద కాదు, ఎవరు కాదు. ఆయన కేవలం సాక్షి చిన్మాత్ర స్వరూపుడే అని నువ్వు తెలుసుకున్నావు. నీకు ఇక్కడే ఈ విషయం తెలియగానే జీవన్ముక్తుడవుతావు, అమృతత్వాన్ని పొందుతావు, అమరణ ధర్మాన్ని పొందుతావు, చావు పుట్టుకలు లేని వాడిగా నిలబడిపోతావు. నువ్వు స్తోత్రమే అన్నావా, నీకు చావు పుట్టుకలుంటాయి. మనిషి అన్నావా, చావు పుట్టుకలుంటాయి. వాక్య అన్నావా, నీకు చావు పుట్టుకలుంటాయి. ప్రాణమే అన్నావా ఉంటాయి, చక్షువులే అన్నావా ఉంటాయి. నువ్వు ఇక్కడే దేహేంద్రియ సంఘాతములు ఎందే నువ్వు నలిగిపోయి సంసారిగా ఉంటూ నువ్వు మరలా పునర్జన్మ అవుతావు. కాబట్టి స్తోత్రానికే స్తోత్రమై ఉన్నావు అని తెలుసుకోవాలి, సాక్షిగా ఉన్నావు అని తెలుసుకోవాలి. స్తోత్రానికే స్తోత్రం అనగానే స్తోత్రాన్ని వ్యాపించి ప్రకాశించే సాక్షి. మనసుకే మనసు అనగానే మనసునే వ్యాపించుకొని ఉండేటువంటి మనసులాగా తోచేటువంటిది సాక్షి. వాక్కులకే వాక్కు అనగానే వాక్కుకే సాక్షి విలక్షణంగా. ప్రాణానికే ప్రాణం అనగానే ప్రాణానికే విలక్షణంగా ఉండేటువంటి సాక్షి. చక్షువులకే చక్షువు అనగానే చక్షువులను వ్యాపించి ప్రకాశించేటువంటి సాక్షి అని ఈ నవద్వారపురానికి, ఈ శరీరేంద్రియ సంఘాతానికి అసంగమై ఉన్నది ఆత్మ చైతన్యము. దీనిలో ఉండేవాడు అన్ని పనులు చేయిస్తూ కూడా ఏ సంబంధం లేకుండా, అంటు లేకుండా ఉన్నాడు అని తెలియగానే నువ్వు ధీరుడు అవుతావు. ఈ యొక్క శరీరేంద్రియ అభిమానాల నుండి, శరీరేంద్రియ సంబంధ బాంధవ్యాల నుండి, నా భార్య, నా పిల్లలు, నా వస్తువులు, నా అనుకునే దాని నుండి నువ్వు విడిపోతావు. జ్ఞానం ఏ ఉపాధి ఆ రకమైన సంస్కారం తీసుకొని ఆ కర్మఫలం తీసుకొని అనుభవిస్తున్నదే గాని ఇక్కడ ఎవ్వరికి ఏ సంబంధ బాంధవ్యాదులు అనేటువంటిది స్వరూపత లేదు, వ్యవహారత కల్పింపబడిందే గాని నిజమైనది కాదని తెలుసుకొని నువ్వు అమృతుడు వెయ్యి మిగులుతావు. అలా సర్వభూతాలు కూడా తెలుసుకున్న వెంటనే అమృతులైపోతావు. ఇక్కడే ఈ జవాబు ఇక్కడే చెప్పబడిందా లేకపోతే ఇంకెప్పుడో జరుగుతుందా? ఇది ఈ యొక్క సర్వేంద్రియాలకి సాక్షి స్వరూపాన్ని చెప్పిందా లేకపోతే ఇంకా ఎక్కడో చెప్పిందా? సర్వేంద్రియాలకి ఈ దేహేంద్రియాలకి సాక్షి స్వరూపాన్ని, అసంగత్వాన్ని చెప్పి నువ్వు ఇలా తెలుసుకోగానే, వివేకం చేయగానే నువ్వు ధీరుడు అవుతావు. నువ్వు దీన్ని అతిక్రమించేస్తావు. అతిమిత్రుడు అవుతావు అంటే నువ్వు దీన్ని దాటేస్తావు, దీనికి అసంగంగా మిగులుతావు. ఇలాగ తెలియగానే ఇలాగా శరీరం వల్ల కలిగినటువంటి సంబంధ బాంధవ్యాదులు మొత్తము గడిపి నువ్వు విడగొట్టుకొని వివేకం చేసుకొని అమృత స్వరూపుడై ఉంటావు. ఇలాగ అందరూ ఎవరెవరు తెలుసుకుంటారు, అందరూ కూడా ఇలాగే అవుతారు. భవంతి చూసారా, ఒక్క మంత్రంలో జవాబు పరిపూర్ణంగా వచ్చేది. ఇది స్పష్టంగా అవుతే దీని మీద ఆధారపడి, దీని మీద బేసిక్ చేసుకొని ఉపనిషత్తు అంతా సమాధానం వచ్చేసి ఆయన ప్రశ్న పూర్తిగా ఉంది, ఎక్కడ బ్యాలెన్స్ లేదు. ఈయన జవాబు కూడా ఈ 2 మంత్రాలతో ఉపనిషత్తు అయిపోయింది, ఇంటికి పోవచ్చు.
ప్రశ్న జవాబు అయిపోయి. లేదు లేదు సార్ దీన్ని ఎలాబరేషన్ ఇంకా చేసి చెప్తే ఏం పోతుందంటే పెంచుతాం. కాకపోతే ప్రశ్న పూర్తిగానే ఉంది, జవాబు కూడా కంప్లీట్ గా. అమృతాహ భవంతి అన్నప్పుడే అయిపోయింది. ఈ అమృతాహ భవంతి అంటే నువ్వు వివేకం చేస్తేనే దీనుడు అవుతావు. ధీమాన్ బుద్ధిమాన్ వివేకి. ఇలా వివేకం చేసుకున్న వెంటనే శరీరేంద్రియ సంఘాత్మక విలక్షణమైన అసంగమైన చైతన్య స్వరూపమే గాని సూర్యుడు ఏ విధంగా కృషిలో ప్రకాశిస్తున్నాడో, నీటి కృషిలో ప్రకాశిస్తున్నాడు, అలాగే శరీరేంద్రియాలు మనసులో ఉండి ఆ ప్రకారంగా. అంతేగాని నేనేం దేన్ని అనుకోనే అనుకో. కాబట్టి అర్థంలో ఉండే మన బొమ్మకి ఎన్ని బొట్లు పెట్టినా మనకు అతుక్కోవు, మన మొహం కట్టుకోవాల్సిన పని. అలాగే ఈ శరీరేంద్రియాలు ఎన్ని చేసినా సరే, భార్య బిడ్డలు వస్తువులు తగిలించినా సరే మొహం గడవలసిన పని. అసంగంగానే ఉన్నావు. అది నీకు తెలియగానే నువ్వు అమృతుడై ఉంటావు, జీవన్ముక్తుడు. ఇక్కడే ఈ శరీరేంద్రియాలలో ఉండి కూడా జీవన్ముక్తుడై ఉంటాం, వెళ్తాం. అట్లాంటి జీవన్ముక్త స్వరూపాన్ని గురించి చెప్పబడినటువంటి మంత్రం. కాబట్టి ఇది అర్థం అవగానే పిలుస్తా అయిపోయింది. సరే, కాబట్టి సరే ఒక మంత్రానికి ఎంత ఎక్కడైనా అంతే అన్ఫోల్డ్మెంట్ అయిపోయింది అన్నమాట. జవాబు కాకుండా జవాబు చెప్పాడు అనుకోండి, వీళ్ళు ఎవరా బాబు కంప్లీట్ జవాబు వచ్చేసి. కాబట్టి సగము జవాబు చెప్పి ఉండే మంత్రం అయితే అప్పుడు ప్రశ్నించేటువంటి ఆ శిష్యుడి కన్నా ఒక ఆకు తక్కువ చదువుకున్నట్టే. ఎవరో గురువు గారు ప్రశ్నించేటువంటి వాళ్ళు కంప్లీట్ గా అడగవలసింది అడిగి పడేస్తారు. ఇంకా అడగవలసింది ఏది లేనే లేదు, అని దగ్గర ఏం లేదు. పూర్తిగా అనిపిస్తాడు, నేను పూర్తిగా చెప్పేయాలి చెప్పారు. కాబట్టి సమానంగానే గురువు గారు ఉన్నారు. గురువు గారు ఏమన్నా స్పష్టంగా చెప్పలేదు అని అనుకుంటే అలా చెప్పకూడదు అని కూడా గురువు గారు చెప్పారు. ఏమంటే నేను అడిగిన శ్రోత్రేంద్రియాన్ని ఎవడు పని చేయిస్తున్నాడంటే స్తోత్రము అన్నవే. ఏం మాట్లాడేది? ఈ తలకాయ ఎవరి వల్ల జరుగుతుందంటే తలకాయ అంటే ఇంకో తలకాయ ఉందా? ఏమిటండి సమాధానం? తలకాయ నువ్వు చూసావు కదా, తలలో ఉండే కాయ నువ్వు చూడలే, నీకు తెలియదు. అది ఊటి వినాలంటే చూసే విషయంగానే కాదు. వినే సమకాలంలో నేను చెప్పే సమకాలంలో నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నువ్వే నేను ఎందుకు పుట్టాను స్వామి అని అడిగామనుకో, నువ్వు అడుక్కుంటే మంచిదే కదా. నేను ఎందుకు పుట్టాను అంటే నా వల్ల ఏమైనా పుట్టావా, ఇంకొకటి వల్ల ఏమైనా పుట్టావా, నువ్వు అనుకోని పుట్టావా? నువ్వు అనుకోని పుట్టావు, నువ్వు అనుకోకుండా పుట్టావు. ఎవరు అనుకోని నువ్వు పుట్టుంటే ఇప్పటికిప్పుడే వాడు అనుకోవాలంటే నువ్వు చచ్చిపోవాలి కదా. నేను బతకాలి, ఇంకా ఏదో చేయాలి అంటున్నావు కాబట్టి నువ్వు అనుకోనే పుట్టుంటావు. ఇంకెవరో అనుకోనుంటే నువ్వు రెడీగా ఉండాలి చచ్చిపోవడానికి. మరి కోళ్ళు కుక్కలు ఆ విధంగా లేదే వాటికి అని మీరు అన్నారనుకోండి, కోడి అతను అనుకోనే పుట్టుంటే వాడు ఇంకోటి అనుకోని ఎందుకు చచ్చిపోతుంది అంటే అది కూడా అట్లా కాదు. అది అనుకోనే నేను కోడిగా పుట్టాను, నేను మనుషుల లోపలికి వెళ్ళి మనిషిగా ఎప్పుడు అవుతాను అనుకున్నది. అందుకని కోడిని తినేసి మనం తినేసి అది మనం మనిషిని చేసేస్తాం. అట్లాగా ఈ జగత్తంతా మన లోపలికి వస్తున్నాయి కాబట్టి మనమే జగత్. ఎవరో మనమే. అందువల్ల అన్ని జగత్తంతా మనకి ఆహారమైంది, మరి కంటికి విషయమైంది, చెవికి శబ్దమైంది. ఈ ప్రకారంగా అన్ని ఇంద్రియాలకు విషయం అయిపోయింది. కాబట్టి జగత్తు మన లోపలికే వచ్చి చేరుతుంది జగత్ అంతా కలిసి. కాబట్టి జగత్తు నాకంటే భిన్నంగా ఏమి లేనే. దీనికి భాష చూడండి ఎలా ఉంటుంది. ఎలాగా నేను కొంత భాషను చెప్పుకుంటా రేపు చెప్తాను.
స్తోత్రశిస్తోత్రమిది ప్రతివచనస్య ప్రశ్నానురూపే ఆక్షేప సమాధానే అన్నారు. కాబట్టి ప్రశ్నకి అనుకూలంగానే సమాధానం చెప్పేమే, అనురూపంగానే సమాధానం చెప్పేమే. దీంట్లో ఆక్షేప సమాధానాలు వస్తాయి. ఏమంటే నేను అడిగినట్టుగా సమాధానం చెప్పలేదు, మీరు దీన్ని భిన్నంగా మీ ఇష్ట ప్రకారం చెప్పారే అని శిష్యులు అంటే సమాధానం చెప్తారు. చూడండి, ఏం ప్రశ్నతే యోగ్యాయా గురు, యోగ్యుడే ఎవరు అడిగిన వాడు యోగ్యుడే. ఎందుకంటే ఎప్పుడైనా యోగ్యుడు ఎలా ఉండాలి? వైరాగ్యవాన్. యోగ్యుడు ఎలా ఉండాలి? వైరాగ్యవాన్. వైరాగ్యవంతుడు అనగానే ఎప్పుడైనా సరే నేను మీద రాగం పెట్టుకోకుండా, దుఃఖం పెట్టుకోకుండా, బాధ పెట్టుకోకుండా ఉన్న విషయాన్ని ఉన్నదన్నట్టుగా ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాన్ని అడిగాడు. అంతర్ముఖ దృష్టి చేస్తున్నాడు. బయట బాహ్య విషయాల పట్ల ఆసక్తి పెట్టుకోకుండా ఆత్మ విషయంలోనే అడిగాడు. నేనెవరు, నాకు ఎందుకు ఈ ప్రకారంగా అన్ని జరుగుతున్నాయి అని. కాబట్టి ఎప్పుడైనా సరే విషయాన్ని తెలుసుకునే దానికి వచ్చేవాళ్ళు, తత్వాన్ని విచారించుకునే దానికి వచ్చేవాళ్ళంతా వైరాగ్య సంపన్నులు. కర్మ కావాలి, సాధన కావాలి అంటే వాడికి ఎవరైనా గురువుల దగ్గరికి వచ్చేసి ఏం చేయాలి స్వామి సాధన అని అడిగారనుకో వీడికి వైరాగ్యం లేదు. స్వామి ధ్యానం చెప్పండి, వీడికి వైరాగ్యం లేదు. స్వామి ఉపాసన చెప్పండి, వీడికి వైరాగ్యం. స్వామి శ్వాసలు ఎలా గడపాలి, స్వామి షట్చక్రాలు ఎలా ఉంటాయంటారు, వీడికి వైరాగ్యం. స్వామి విష్ణువు ఎక్కడుంటాడు, వీడికి వైరాగ్యం. ఏ అడుగుతారు చెప్పంతా, ఏ ఉంగరం వేసుకుంటే బాగుంటుందండి, మోక్షానికి ఏ సాధన చేయాలండి, కైలాసం ఎక్కడుంటుందండి, కదిరీలో ఏం జరుగుతుందండి, ఈ ఎందుకు చెత్త ప్రశ్న మీకు? ఎన్ని అడిగే వాళ్ళకి వైరాగ్యం లేదనమాట. నేను ఎందుకు పుట్టాను, అసలు నాలో జరిగేది ఏమిటి, నాకు శరీర ఇంద్రియాలన్నీ ఈ ప్రకారంగా ఉన్నాయి, నా మనసు ఇలా ఉన్నదంటే దీనికి కారణం ఏంటి అని ఇలాగా ఆధ్యాత్మిక ప్రశ్న వేస్తే వాడికి వైరాగ్యం ఉండాలి. ఇతర విషయాల పట్ల స్వామి ఏంటి జగత్ ఏమిటిలా అయిపోయింది. చాలా మంది ఏమడుగుతారంటే శాంతి చేయాలి స్వామి లోకాన్ని, సాగుడు మాట్లాడాలనుకుంటున్నాను నేను, అందుకనే లోకత్వాల్లో చేరాలనుకుంటున్నాను. మంచిది నాకు చెప్పడం నేను చేరొచ్చు కదా, చేరొచ్చునా చేరకూడదా అని. నువ్వు చేరవని నాకు అర్థమైపోతుంది. ఎందుకని ఇప్పుడైనా సరే టాయిలెట్ కి వెళ్ళేవాడు కళ్ళొస్తున్నాడు అనకూడదా, ముహూర్తం ఏంటి, ఈ రోజు మంచి రోజా ఏం అడుగుతాడా, ఎడ్డీ లేకపోయేటట్టున్నావు ఇలా పరిగెత్తుగా నువ్వన్నీ చాలా చేయొచ్చిన మంచిదా కాదా ఏమి నీకెందుగా అనవసరమైన ప్రశ్న లేదండి. స్వామి ఇంతమంది ఇలాగ అయిపోతున్నారే, మనం ఓటాడు పట్టించుకోకపోతే ఎలాగా అంటే ఈ సంసార తాపత్రయం ఉందా, శక్తి లేదు. చాలా మందికి ఆ రకమైన భావన వస్తున్నారు కదా. ఈ స్వతంత్ర సమర యోధులు గాని, ప్రజాసేవకులు గాని కొంతమంది ఉంటారు కదా, దాంట్లో ముసుగులేసి పనిచేసే వాళ్ళు వేరే అనుకోండి. కనీసం సద్భావం మంచి భావన లేని వాడు ఎవడు ఉండడు, ఉంటాడు. ఈ జనాల పట్ల, వాళ్ళు చేసే శాస్త్రం పట్ల వాళ్ళు అన్యాయం అవుతున్నటువంటిది అది ఎవరికో ఉంటుంది కదా. ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ అంటే ఆయనకు ఉంటుంది కదా, అది ఆధ్యాత్మిక విషయం ఎలా ఉంది, ఆ శక్తి లేదు. అప్పుడు వాడికి వైరాగ్యం లేదు అన్నాడు. వాళ్ళకేంటే అది ఆ బంగారు సంఖ్యలు అయినా సరే అవన్నీ పక్కన పెట్టి రాగలిగితేనే వైరాగ్యం. అన్నీ వదిలేసుకోవాలి. ఇదా అంత లాగేస్తుంటుంది, ఎట్లాగో లాగేస్తుంది కదా. మేము తరతరాల నుండి ఫలానా కార్యక్రమం పెట్టుకుని పూజ చేస్తున్నాము, అది బ్రహ్మ విద్యకు వస్తున్నాము అంటే అది పక్కన పెట్టాల్సిందేనా, నన్ను అడుగుతున్నావు బాబు పెట్టద్దు. నువ్వు బ్రహ్మ విద్యకు రావాలంటే అవన్నీ తోచేసుకొని వస్తావు. ఇట్లా అడుగుతున్నావు అంటే మీకు లాగుతుంది అన్నమాట. వైరాగ్యం అంటే అటు ఇటు చూడకుండా, లాభ నష్టాలు అంచనా వేయకుండా జంప్ అయిపోవడమే.
ఆ పిల్లలు ఆ చెరువుల్లో దూకుతుంటారు, నేను వర్షం మీద నుంచి డైరెక్ట్ దూకేస్తుంటారు, దూకేస్తుంటారు. అట్లాగే రావాలి విషయాన్ని. అంతేగాన ఆ పరీక్ష చేసి ఆ గురుగారు మంచివారైనా ఏమిటి సంగతి అట్లా ఇట్లా అని అడిగితే ఇదైతే వచ్చే పద్ధతిగా నేను పుషింగ్ ఇస్తేనా పరిగెత్తేది సహజంగా చేయాలి. ఎక్కుంటూ రావాలి. నేను ఎత్తుకున్న వస్తువు ఇక్కడ దొరికింది, నేను ఇది ఆల్రెడీ ఆ వ్యక్తులాగా ఆల్రెడీ ఉండాలి. అది వైరాగ్యం. అర్థమైందా? వైరాగ్యం అంటే ఇంకేదో కట్టు ఇవన్నీ ఆయన వదిలేసుకోవటం కాదు, అట్లా ఏం కాదు, ఎత్తుకుంటూ వచ్చేస్తాను. కాబట్టి ఈ ప్రకారంగా ఏం పృష్ఠవతి యోగ్యాయ, యోగ్యుడు అనమాట. యోగ్యుడు అంటే ఈ విషయం కొరకే ఉన్నాడు, పరీక్ష చేస్తున్నాడు ప్రపంచాన్ని, ఈ విషయం తప్ప నేను ఏది అడగకూడదు, ఈ విషయం తప్ప నాకు ఏది అక్కర్నే లేదు అనేవాడు యోగ్యుడు, వైరాగ్యం. ఆహా గురువు వాడికి చెప్పాలి గురువు. అందువల్ల బ్రహ్మజ్ఞానం కలిగించుకున్న తర్వాత నువ్వు వైరాగ్యంగా ఉండాలి అని చెప్పరాదు. ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత అయ్యా నువ్వు సరిగ్గా ఉండాలిరా అని చెప్పచ్చు. కానీ జ్ఞానికి పోయి నువ్వు సరిగ్గా ఉండాలి అని చెప్పరా? ఇంకెందుకు నువ్వు ఆయనకి జ్ఞానం కలిగిన తర్వాత నువ్వేది చెప్పేది? అది అక్కడ బ్రహ్మాదులు కూడా పనికిరాదు, ముందోహాలు పనికిరాదు, వేదాలు పనికిరాదు. అక్కడ వేదా భవంతి. ఎవ్వడు జవాబు, ఎవ్వడు ఆయన్ని అబ్జెక్షన్ చేసేవాడు నేనే లేడు, ఎక్కడా లేడు. ఇంకెక్కడైనా వ్యవహార విషయాల్లో ఉంటాయి. అది ఏం చెప్పే పనే లేదు, నియమాలు నిబంధనలు ఏమీ లేవు. ఏం చేయాలి క్రమసాధన ఏమి ఉండదు. ఆయనే కల్పించి చెప్తాడు అందరూ చెప్పాలంటే అందరూ. కాబట్టి యోగ్యాయ ఆహ గురువు అని చెప్పేసి సరే ఇప్పుడు అంటున్నారు. శృణుయత్వం కృత్యసి మన శృణుయత్వం కృత్యసి మన ఆదికరణ జాతస్య ఓ దేవ విషయం ప్రతి ప్రేరయిత కథం వా ప్రేరయతీతి స్తోత్రస్య స్తోత్రం శృణోతి అనేన ఇది స్తోత్రం శబ్దస్య శ్రవణం ప్రతీకరణం శబ్దాది అభివ్యంజకం స్తోత్రమింద్రియం తస్య స్తోత్రం త్వయా పృష్టః చక్షుస్తోత్రం తవ దేవో యునక్తి. అది ఇది కూడా చెప్పేసాను. అసౌ ఏవం విశిష్ట స్తోత్రాదీని నియంతే ఇది వక్తవ్యే నన్ను ఏతదానురూపం ప్రతివచనం స్తోత్రస్య స్తోత్రమితి. ఈ ప్రకారంగా అయోగ్యుడైనటువంటి వాడు శిష్యుడు అడిగిన వెంటనే గురువు గారు చెప్పారు. నువ్వు యత్వం పృచ్యసి, అయ్యా నువ్వు అడిగింది విను, నువ్వు ఏదైతే అడిగావు కదా అది విను అని. మన ఆదికరణ జాతస్యో దేవ అన్నావు. ఈ మనసు మొదలుకొని ఇతర కారణములు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అనుకోండి, మనసు బుద్ధి అహంకారం అనుకోండి, వీటి మీదే ప్రశ్న పెట్టాడు ఆయన. ఏం లేదు, సరుకంతా ఇదే మన దగ్గర ఉండేది, మన దగ్గర ఆశంతా ఇదేనమ్మా, మన దగ్గర సంసారం అంతా ఇదే, ఈయన్నే సమస్య అంట. సమస్యకి మూలం ఎక్కడ అన్నాడు అనుకోండి ఎవడెవడు. ఆ జాతకాలు గీతగా పెరిగైనక్కర్లా అంటారు, కొండల్ని అంటారు కదా, ఆర్టీలో నుంచి చేసే కొండల్ని అంటే ఏమిరా అనుకున్నా. ఇవ్వండి ఎంత పెద్ద పుస్తకం పెట్టాడు, అట్టబోయిండు, ఎర్రగా అట్టబోయిండు. గీతా ప్రశ్నలు కూడా అనుకుంటారు, వాళ్ళ లెక్కల కోసం గీతా ప్రశ్న వాళ్ళు తయారు చేస్తారు. ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పెద్ద చేస్తారు. అట్లాగా ఒక బుక్ బయలు బుక్, ఆ బయలు బుక్ ఇలా తాడిపోగానే ఆ పైన అట్లాగేమిట్లా తీగానే ఇలా ఒక పెద్ద సర్వం లాగా ఉంది పుస్తకం. ఇంకా వైట్ పేపర్ అని రాసింది, డేట్లు గీట్లు అన్ని రాసిందను. అన్ని మన చాలు వాసన శాఖం అంటాం కదా, అట్లాగా ఇంగ్లీష్ లో
అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు లాగా ఉంటుంది. అట్లాగా 10 ఏళ్లదో 20 ఏళ్లదో లేకపోతే 100 ఏళ్లదో రాకుంటుంది. ఇది కొండలు వాటిలన్నీ ఎత్తుక్కుంటే మన జీవితాలు బయటపడతాం. ఈ గురువు గారు ఏమన్నారంటే ఇంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దీంట్లో అంతా ఏం సార్ అంటే ఇగో శాస్త్ర పంచకర్మేంద్రియాలు మనసు పంచకర్మేంద్రియాలు అంటే తెలుసురా, వాక్ కాయ పాద పాణి ఉపస్థ ఇది వాయు ఇట్లా ఇది పంచకర్మేంద్రియాలు. ఇంకేం చెప్పండి దీంట్లో ప్రభుత్వం ఉన్నాయి. ఇంకా దేంట్లో సార్ పంచ జ్ఞానేంద్రియాలు శ్రోత్రేంద్రియము, చక్షురేంద్రియము, గ్రాణేంద్రియము, దేహేంద్రియము, స్పర్శేంద్రియము దీంట్లో సమస్య. ఇది దేంట్లో సార్ మనసు బుద్ధి అహంకారము చిత్తము దీనిలో ఒక ప్రాణం. ఇదేనండి మీ దగ్గర ఉండే సరుకు. దీనిలోనే ఉంది జన్మల పుట్టంతా. దీనిలో నువ్వు వెతుక్కోవాలి. దీనిలో అది ఎత్తికే క్రమం ఇక్కడి నుంచి పెట్టుకో. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ప్రాణము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం వరకు ఇదే నీకుండేటువంటిదంతా. దీనిలోనే నువ్వు అండపిండ బ్రహ్మాండాలన్నీ దీంట్లోనే ఉంటాయి. దీనిలోనే నువ్వు తిరుక్కుంటుంటావు. దీనిలోనే ఇది మన దగ్గర ఉంది కదా, మరి అదే చెప్పేది. మీ దగ్గర ఉంది కదా, ఇదే జగత్ అంతా ఇదే, జన్మలంతా ఇదే, దేవీ దేవతలంతా ఇదే, అండపిండ బ్రహ్మాండం అంతా ఇదే. ఇదే జంతు జాతి. దీనిలో విచారం. ఇంకెక్కడికెక్కడికో వెతకవలసిన పనుల వైకుంఠమా, కైలాసమా, అక్కడ ఇక్కడ ఆకాశం వైపు, ఇక్కడ భూమి వైపు, భూమి కింద అన్నీ ఎతకవద్దు. అన్ని కలిపి ఇక్కడ ఉంది. ఈ ఆధ్యాత్మిక ఇంద్రియ సముదాయంలో ఉంది మన గుట్టంతా. అందరి గుట్లు దీనిలోనే ఉంటుంది. హరిహర బ్రహ్మాదుల గుట్లంతా కూడా దీనిలోనే ఉంటాయి. ఇంకెక్కడైనా దాచిపెట్టలేం మనం. అందువల్ల ఎవడో ప్రాణం మాయల పక్కన ప్రాణం ఎక్కడో తెలకుండా ఉన్నట్టుగా మంది ఇక్కడే ఈ అధ్యాత్మ ఇంద్రియ సముదాయం కాంప్లెక్స్ దీంట్లో ఉంది. కాబట్టి మన ఆది కరణ జాతస్య మనసు మొదలుగానే కరణ జాతములు ఉన్నాయి కదా. అంటే కరణ సముదాయం, జాతములు అంటే సముదాయం, కరణ జాతములు కరణ సముదాయం అంతా ఉంది కదా. కరణం అంటే తెలుసుకున్నా ఇంద్రియాలు, కరణ జాతస్య పనిముట్లు. దీనికి కో దేవ ఎవరా దేవుడు విషయం ప్రతి ప్రేరయత ఆయా విషయాల పట్ల, ఆయా ఇంద్రియ విషయాల పట్ల ప్రేరేపించేది ఎవరో, ఆయా ఇంద్రియాల విషయాల పట్ల ప్రేరేపించేది ఎవరు అని. కథమ్మా ప్రేరయతి, ఎలాగ ప్రేరేపిస్తాడు ఆయన అన్నప్పుడు మీరు సమాధానం ఇది చెప్పారు. స్తోత్రం అని. స్తోత్రశ మీ సమాధానము, ఈ యొక్క మంచి సమాధానము, ఇలాగ తిరుగులేని సమాధానం ఇలా ఉంటుంది. స్తోత్రానికి స్తోత్రమై ఉన్నది అని చెప్పారు. దానికి అర్థం ఏంటి? శృణోతి అనేనే ఇది స్తోత్రం. ఏది దేని ద్వారా మనం వింటామో దాన్ని స్తోత్రేంద్రియం ఉంటాం. దేని ద్వారా మనం వింటామో ఆ ఇంద్రియానికి ఇంద్రియమై ఉన్నది అని చెప్పినట్టుగా అర్థం వచ్చింది. స్తోత్రానికే స్తోత్రమై ఉన్నది. జరా శృణోతి అనేనైతే స్తోత్రం. జరా అట్లాగా నాకు గుర్తుపెట్టుకోవాలి, అది తెలుసుకోవాలి. కానీ ఎవరైనా ఎవరి తప్పు చేసింది అంటే నువ్వేరా అన్నట్టుగా ఇది స్తోత్రానికి స్తోత్రమయ్యింది. స్తోత్రానికి స్తోత్రమయ్యింది అంటే నువ్వే, సమస్యలకు కారణం నువ్వే అన్నట్టుగా. స్తోత్రానికి స్తోత్రం అంటే స్తోత్రానికి అన్యమైన విషయం కాదు అక్కడ చెప్పింది. స్తోత్రానికి స్తోత్రమే, మనసుకే మనసే, నీకు నువ్వే అన్నట్టు. నీకు నువ్వేనయ్యా అని చెప్పినట్టుగా అన్ని ఇంద్రియాలకి అన్ని ఇంద్రియాలనే చూపించాడు. సమాధానం అన్ని ఇంద్రియాల్లోనే చెప్పాడు. ఇంద్రియాలతో ఆయన ప్రశ్న వేశారు.
ఈ నా మనసు ఇలా ఉండేదానికి కారణం ఏంటి? నీ మనసే నీకు కారణం అన్నట్టుగా చెప్పాడన్నమాట. అక్కడే చూసుకోవాలి, అక్కడే విచారించుకోవాలి, అక్కడే ఉన్నది అని, ఇంకెక్కడ వెతకొద్దు అని, ఇంకెక్కడ వెతికే పని లేదు. శృణోతి అనేన ఇది స్తోత్రం. శబ్దస్య శ్రవణం ప్రతి కరణం శబ్దాది అభినందికం స్తోత్రేంద్రియం తస్య స్తోత్రం యా పుష్ట చక్షు స్తోత్రం కౌదేవో యునక్తి అని చెప్పారు కదా. కాబట్టి శబ్దస్య శ్రవణం ప్రతి కరణం, శబ్దాన్ని వినేదానికి ఏదైతే కారణముగా ఉన్నదో, పనిముట్టుగా ఉన్నదో శబ్ద అభివ్యంజకం స్తోత్రేంద్రియం, శబ్దాన్ని బాగా అభివ్యంజకం అంటే ప్రకాశింపజేస్తుంది. శబ్దాన్నది ప్రకాశింపజేస్తుంది స్తోత్రేంద్రియము. ఆ స్తోత్రేంద్రియానికే స్తోత్రేంద్రియమై ఉన్నది. ప్రతి స్తోత్రం అతి స్తోత్రాన్ని శ్రవణేంద్రియాన్ని నువ్వు అడిగావు. దీన్ని ఎవరు బాగుకుంటున్నారు, దీని పని ఎవరు క్రియేట్ చేశారు అని అడిగావు. నువ్వు యా పృష్ట నువ్వు అడిగావు. నీ సమాధానం ఏం చెప్పావంటే చక్షువులుగా స్తోత్రానికే స్తోత్రమై ఉన్నది అని చెప్పి. అలాగే చక్షువులు గాని స్తోత్రములు గాని ఏ దేవుడు నియమింపజేస్తున్నాడు, ఎవరా అతడు నియమింపజేసేవాడు, ప్రకాశింపజేసేవాడు అని అడిగావు. దానికి సమాధానం మీరు చెప్పారు. అసలు ఏం విశిష్ట, ఈ ప్రకారంగా ఈతడు ఈ విషయంలో విశేషంగా స్తోత్రాది స్తోత్రాదిని ఇంద్రియాలను నియమించేది వస్తుంది. స్తోత్రాదులను నియమించేవాడు ఎవరు ప్రత్యేకంగా అని కదా అడిగింది. మీ సమాధానం అలా చెప్పేసింది. కానీ మేమంటున్నాము నన్ను ఏదనురూపం ప్రతివచనం, ఇది మాకు అనురూపంగా లేదు, మేము అడిగిన దానికి తగ్గట్టుగా మీరు జవాబు తప్పలేదు అనిపిస్తున్నది. స్తోత్రం అన్నమాట అని అడిగారు. స్తోత్రానికి స్తోత్రమై ఉన్నది అనేటువంటి ఆ యొక్క ప్రశ్నకు సమాధానము సరిగ్గా లేదు. మీరు స్తోత్రానికి ఎవరు అని చెప్పినప్పుడు మీరు చైతన్యం అని చెప్పేస్తే, ఆత్మ అని చెప్పేస్తే, బ్రహ్మము అని చెప్పేస్తే, సాక్షి అని చెప్పేస్తే, ప్రత్యేగాత్మ అని చెప్పేస్తే మేము నోరు మూసుకొని ఉంటాం. మీరు స్తోత్రానికి స్తోత్రం అని చెప్పి సరే స్తోత్రమే నీకు కనిపిస్తుంది, అందుకని స్తోత్రానికి స్తోత్రము అని చెప్పాను. స్తోత్రంలో ప్రకాశించేది శ్రోత్రేంద్రియం లాగా కనిపించేది కాదు కదా. ఒకవేళ శ్రోత్రేంద్రియానికి దాన్ని వ్యాపించి ప్రకాశించే తత్వాన్ని ఏం పెట్టి చూపించేదానికి వీలయ్యేదా? అది నువ్వే కదా, నువ్వే సర్వేంద్రియాన్ని వ్యాపించుకున్నావు కదా. మరి నువ్వే సర్వేంద్రియాన్ని వ్యాపించుకొని ఉంటే అది నేను ఎలా చెప్పను? అదే అయ్యే పని అది చెప్పండి. అందుకనే నేను చెప్పినటువంటి జవాబు అనురూపంగానే ఉన్నది, అదేమి విపరీతంగా ఏమి లేనే లేదు. నువ్వు అర్థం చేసుకునే దానికి నీకు అలా అనిపిస్తున్నదే గాని, కాబట్టి నువ్వు బాగా చింతన చేయవలసింది ఈ విషయాన్ని. ఆత్మ విషయము అదిగో చెట్టు మీద పోతుంది, ఇదిగో ఇక్కడ ఇలా ఉంది అని స్తోత్రేంద్రియాలలో ఏదో ఉన్నది అన్నట్టుగా చూపించేది కాదు. అది నువ్వే అయ్యాను, నీ స్తోత్రానికి నువ్వే. కాబట్టి నీ స్తోత్రాన్ని నువ్వు వ్యాపించుకోనున్నావా, లేకపోతే నువ్వు స్తోత్రేంద్రియానికి విషయమై ఉన్నావా? కాబట్టి స్తోత్రానికి స్తోత్రమే అని చెప్పాలి కదా నేను. అలాగే ప్రాణానికి నువ్వు విషయమై ఉన్నావా, ప్రాణానికే నువ్వు ప్రాణంగా ఉన్నావా, ఆధారంగా ఉన్నావు కదా. అదే ప్రాణానికి ప్రాణమైంది. అలాగే మనసునికి నువ్వు వ్యాపకంగా ఉన్నావు, మనసును నువ్వు తెలుసుకునేవాడుగా ఉన్నావు, మనసును నువ్వు అబ్జర్వేషన్ లో పెట్టుకో ఉన్నావు. కాబట్టి మనసుకు నువ్వు విషయం అవటం లేదు, మనసునే నువ్వు చూసేవాడుగా ఉన్నావు. కాబట్టి మనసుకే మనసు అని చెప్పడం సమమైన మాట. అలాగే సర్వేంద్రియాన్ని వాడుకునేవాడు వ్యాపకంగా ఉండాలి కానీ తక్కువగా మాత్రం ఉండకూడదు. కాబట్టి ఆ ప్రకారంగా గుర్రాన్ని నడిపేవాడు గుర్రానికి అధీనంలో ఉండడు,
గుర్రం మీద ఎక్కువ ఉండొచ్చు, గుర్రమే వాడిని తీసుకెళ్తుంది. కానీ వీడు ఏమి అనకుండా గుర్రం కదిలిపోదు కదా. గుర్రం మొత్తం వాడి స్వాధీనంలోనే ఉంటుంది. అందుకని అది ఏడుస్తూ ఉంటుంది. వాడు పగ్గాలు కొట్టుకొని నన్ను ఆడిస్తున్నాడు, అది ఇప్పేస్తే తెలుస్తుంది ఎక్కడ పడేస్తాను నేను. ఆ కళ్యాణ్ పట్టుకొని వాడు ఎంతగా ఆడిస్తున్నాడే తప్ప నా మీద ఎక్కే. ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. భూమిలో ఉండే పులి కూడా, సర్కస్లో ఉండే పులి కూడా నీ చేతిలో ఉండే ఆ కరెంటు కమ్మి దాన్ని పక్కకు పెట్టేసి నీ సంగతి నేను చెప్తా ఇప్పుడే. నువ్వు అది ఒప్పుకున్నావు, నన్ను మనవాడిని గుర్తు నన్ను ఇలాగా ఆడిస్తున్నావు. అది ఒక్కటి చిన్న విషయం. అది ఆ కరెంట్ అంటే నాకు భయంగా ఉంది, నువ్వు అది పక్కకు పెట్టేసినావా నీ సంగతి నేను చెప్తా ఈ రోజు ఆహారం నువ్వే అని పెద్ద పులి కూడా అనుకుంటుంది పాపం. అందుకని వాడి చేతిలో ఉంటుంది ఆ పెద్ద పులి. మొత్తం ఎన్ని పులులు ఉన్నా సరే మొత్తం సర్కస్ లో వాడి చేతిలో ఉంటుంది. వాడి పొలాన్ని దూసిపోయి పడుతుంటాడు. వాడు ఎక్కడ పెడతాడు, బాబు ముఖంలో పెడతాడు, ముక్కుతాడు. అన్ని 10 పులులు ఉన్నా సరే వాడికి వాడి అధీనంలో ఉంటుంది. ఒక పులికి సరిపోతాడు వాడు ఆహారం, అయినా సరే 10 పులుల్ని ఆడిస్తాడు. అట్లాంటి సర్వేంద్రియాదులకి కర్తగా, భోక్తగా, సాక్షిగా చైతన్య మాత్రం ఉన్నాడే. అతడు అన్ని ఇంద్రియాలే కాదు కదా, ఈ జగత్తునే ఆడించేసి స్వభావం కలిగి ఉన్నాడు, అంత శక్తి కలిగి ఉన్నాడు. అందుకని ఇంద్రియాలకే భయపడి ఈ యొక్క నవద్వారానికే అది అధిపతిగా ఉండే నవద్వారం చేత దానికి అయినా ఉన్నాడు అని చెప్పాలి. కానీ ఆయన ఎలా చూపించేదానికి వీళ్ళేనా? ఎప్పుడైనా సరే భూమి కలిగిన వాడు జమీందారు అంటారే గాని ఆ పేరే ఉంటుందే గాని వాడిని అలాగా ఆ పేరు తీసేసి చెప్పలేము కదా. జమీన్ ఉంది కాబట్టి జమీందారు అన్నాము, ధనం ఉంది కాబట్టి ధనం ఉన్నాము. కాబట్టి శరీరేంద్రియ సంఘాతానికి అధిపతి అయినటువంటి వాడు ఆత్మ, దాన్ని నడిపించేవాడు, స్తోత్రానికి స్తోత్రమై ఉన్నాడు అని చెప్పటం, స్తోత్రానికే భయపడిన వాడండి, అలా శరీరేంద్రియానికి భయపడిన వాడండి అని చెప్పడంలో అర్థం. అంత తప్పేం లేదు సమాధానం. ఇది చెప్పాలి మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. ఓం సహనావతు సహనౌ భునక్తు.